ఒకటి మురళి గారు, మీరు ఎక్కడి దాకా వెళ్ళారు? వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకునేది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేస్తారు, వాళ్ళిద్దరు డిసైడ్ చేసేది సార్. ఇదో పెద్ద జోక్ గా ఉంది. రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేస్తారు, రాష్ట్ర ప్రజలేనండి మీ భవిష్యత్తు డిసైడ్ చేస్తారు. ఆఫ్టర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ముందు పదాలు వదిలేకండి రోషే గారు, ముందు పదాలు వదిలేకండి, అర్థం మారుతుంది. రామునితో అప్పుడు దాకా మీ పొత్తు కలిసి ఉండదు, ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలే మీకు చెప్తారు, బుద్ధి చెప్తారు. అదే చెప్పా, జస్ట్ అదే చెప్పాను. ఎలక్షన్ కాదు, మీ పొత్తు ఎప్పుడు దాకా ఉంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితి అంటున్నా నేను. అందుకనే ఇప్పుడు వాళ్ళ ఏదైతే బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారో, జనసేన 175 కదా మురళి గారు, 175 కదా, ఎవరెవరు పొత్తుతో ఉంటే మీకు ఎందుకండి రోషే గారు? అదే చూస్తారు పార్టీకి ఎందుకు, మీకెందుకు? చూడబోతా ఉన్నాం, మీకు 170 మీదే కదా. నేను అందుకని నేను అదే చెప్తున్నాను, 30 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి కదా ఉన్నారంటున్నా. మీరు ఎవరెవరు పొత్తులో ఉంటే మీకెందుకండి రోషే గారు? మీకు అనవసరం, మీకు అనవసరం, అప్రస్తుతం, అనవసరం. 175కి 170 మళ్ళీ ఒకవైపు నుంచి 170. వాస్తవికానికి దగ్గర లేరు, మీరు వాస్తవికానికి దగ్గర లేరు అంటున్నారు. చాలా దగ్గరగా ఉన్నారు, చాలా దగ్గరగా ఉన్నారు, మీరు చాలా దగ్గరగా ఉన్నారు, మీరు భ్రమల్లో ఉన్నారు. అది చూసుకోండి. అదే నేను అదే చెప్తా ఉన్నాను మురళి గారు, చాలా భ్రమల్లో ఈ రాష్ట్రంలో ఇందాక మన టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది, కాపులు ఎటువైపు ఉన్నారనే టాపిక్ వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో కాపులందరూ ఎవ్వరూ మర్చిపోలేదు. వంగవీటి రంగా గారి హత్య దగ్గర నుంచి, వంగవీటి రంగా గారి హత్య తర్వాత ఏ విధంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కాపులు ఏ విధంగా తొక్కవేయబడ్డారు తెలుగుదేశం పార్టీ ద్వారా అనేది రాష్ట్రంలో కాపులు ఎవ్వరూ మర్చిపోలేదు. ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఈ రాష్ట్రంలో కాపులు ఎవరూ మర్చిపోలేదు. మీరు 2019 ఎన్నికల్లో రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్ ఇవ్వము అని చెప్పిన దాన్ని ఎవరూ మర్చిపోలేదు. మీరు 5% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అమలు చేయము అన్న చెప్పిన దాన్ని ఎవరు మర్చిపోలేదు. రోషే గారు మర్చిపోయారు, వైసీపీలో ఉన్న కాపు నాయకులు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. ఇతర పార్టీ మీద ఆధారపడిపోతా ఉన్నారు, మీరు రెండో పార్టీ మీద ఎందుకు ఆధారపడిపోతున్నారు? స్వయంగా మీరు ఎందుకు నిలబడిపోతా ఉన్నారు? 21% అమలు చేయము అని చెప్పిన దాన్ని ఎవరు మర్చిపోలేదు. శివశంకర్ గారు, రోషే గారు, ఇద్దరు కంట్రీస్ గా మాట్లాడడం కంటే కూడా, ఇద్దరు మాట్లాడడం కంటే కూడా